Well, let's pray. Father, we do pray that you would bless and help me to help these men who are trying to serve you in a far away place from here. I am only your servant. And Holy Spirit, if you could, please forgive me of anything that would be in between you and I. And please help through the Holy Spirit for me to say something that would help these men to be able to serve you better. In Jesus' name, amen. Amen. We're going to be looking at John 15. John 15. ఈ రోజు మనము యోహాను సువార్త 15వ అధ్యాయము నుండి దేవుని వాక్యాన్ని చూద్దాం. I'm very thankful for the singing. It was wonderful. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. And I really appreciate the time that you men who are servants of God, that you're willing to share your time with me this early in the morning. ఈ సమయంలో దేవుని యొక్క మాటలను మీకు అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ ఉదయకాలమున దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. I have pastored a church now for 30 years. నేను ఒక సంఘములో 30 సంవత్సరాల పాస్టర్గా సేవ చేస్తూ ఉన్నాను. And I have also traveled the world trying to help pastors to pastor their church. సో అదే విధంగా నేను ప్రపంచంలో చాలా దేశాలను తిరిగాను. ప్రపంచ దేశాలలోని తిరిగి ఆ యొక్క దేశాలలో ఉన్నటువంటి చాలా మంది పాస్టర్లతోనూ దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడం, వారికి సహాయాన్ని దేవుని పనిలో అందించడం జరిగింది. And recently, while I was in Guyana, I met Dr. Godson there. కొన్ని రోజుల క్రితము మేము సౌత్ అమెరికాలో ఉన్న గయానా దేశానికి వెళ్ళాము. అక్కడ డాక్టర్ గాడ్సన్ అంటారు నన్ను, డాక్టర్ సురేష్ గాడ్సన్ ని కలిచాము, నన్ను కలిచారనమాట. ఓకే, which I was so glad to meet. He is a real joy, and I feel like if he's a joy to me, I think he'd be a joy to others. సో అక్కడ వెళ్ళిన తర్వాత డాక్టర్ గాడ్సన్ ని కలవడంతో చాలా సంతోషిస్తూ ఉన్నాము. దేవుని యొక్క పని ఆయనతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దేవుని యొక్క కార్యక్రమాలను భవిష్యత్తులో ప్రణాళిక చేయాలి, ఇలా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటూ ఉన్నాను. We all want to be good pastors. మనమందరము ఒక మంచి సేవకులుగా అవ్వాలి. And we want to help our people. మనము ఈ యొక్క ప్రజలకు సహాయము చేయాలి. And if I was to say the tools that God has given you to be a pastor, సో నేను ఏమి చెప్పదలుచుకున్నాను అనంటే, దేవుడు మీకు ఇచ్చినటువంటి సామర్థ్యము దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుటయే. one of them would be your calling. అందులో మొదటిది ఏంటి అనంటే దేవుని వాక్యముతో మీరు పిలువబడుట. There will be times when people question your calling. What gives you the right is what they say. సో ఆ యొక్క దేవుని యొక్క పిలుపు మేరకు వెళ్ళిన తర్వాత ఎన్నో ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. దానికి సమాధానముగా మనము సమాధానాలు కూడా చెప్పవలసిన అవసరం ఉంటుంది. But if you serve in the same area for a long period of time, people will come to respect your calling. సో ఎప్పుడైతే నీవు దేవుని యొక్క సేవ ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నావో అప్పుడు నీకు అనుభవం తెలుస్తుంది. ఆ తర్వాత ప్రజలు కూడా మీకు మర్యాద పూర్వకముగా చెబుతూ ఉంటారు, మా సేవకుడు దేవుని సేవ చక్కగా చేస్తూ ఉన్నాడు అని. I have done many things as a pastor. I have married young couples. I have buried old people, and I have helped people with their lives. నేను నా యొక్క పాస్టర్ జీవితంలో, ఈ సంఘ జీవితంలో పాస్టర్గా సేవ చేసి ఎంతో మందికి పెళ్లిళ్ళు చేశాను, ఎంతో మందితో ఎన్నో కార్యక్రమాలు చేశాను సంఘములో. But here in John 15, my son preached last week about the vine and the branch, and I want you to look at a Bible verse, verse 7. John 17, verse 7. ఈ రోజు మనము యోహాను సువార్త 15వ అధ్యాయం 15:7 చూసుకోగలిగితే, లాస్ట్ వీక్ నా కుమారుడు కూడా కొన్ని వచనాలు మీతో పంచిపెట్టుకొని ఉన్నారు. ఈ రోజు యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. And I will, yes, let them read that. Yes.
And John chapter 15 Yes. 15 was just a minute, I'm going to open this. Yeah, 15 was 7. Yeah. సో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. If ye abide in me and my words abide in you, ye shall ask what ye will, and it shall be done unto you. Man. Now, here's what I know as a pastor. ఇక్కడ నేను ఒక సంఘ కాపరిగా ఒక విషయాన్ని చెబుతున్నాను. That people will respect you if you can get something done. సో ప్రజలు సంఘానికి వస్తున్న వారు కూడా మీకు మర్యాద చేస్తారు ఎప్పుడో తెలుసా? మీరు దేవుని వాక్యముతో వారికి సహాయముగా ఉన్నప్పుడు. This is a tool that God gives all Christians, but pastors should be good at this. సో సహాయము చేయాలి అనేటువంటిది ఈ యొక్క సామర్థ్యము దేవుడిచ్చినటువంటిది. He says that he's saying, if you work in my word, if you get my word in you. సో ఈయన చెబుతూ ఉన్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల. You spend time studying the Bible. మీరే చాలా సార్లు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు. Then God will give you something. సో దేవుడు మీకు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆయన మీకు కొద్ది జ్ఞానాన్ని ఆలోచనలను ఇస్తూ ఉంటాడు. What is it that you're asking God for? మీరు దేవుని ఏమని అడుగుతారు? Are you asking for money? దేవుణ్ణి మీరు డబ్బులు అడుగుతారా? Are you asking for a car? మీరు దేవుణ్ణి కారులో అడుగుతారా? Maybe a better house? మీరు మంచి ఇల్లు కావాలి, సుందరమైన హౌస్ కావాలని అడుగుతారా? Maybe friends? మీరు దేవుణ్ణి నాకు స్నేహితులు కావాలని అడుగుతారా? As we find in the Bible, Jesus has told us we're supposed to feed his sheep. సో యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ ఉన్నారు బైబిల్లో, మీరు నా గొర్రెలను కాయుడి. So think about it. Are you going to give your people something from God? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు సంఘ కాపరులుగా ఉన్నటువంటి వారు, సేవ కొరకు భవిష్యత్తులో ప్లాన్స్ చేసుకుంటున్నటువంటి వారు దేవుని వాక్యముతో సహాయం చేయాలనుకుంటున్నారా? మీరు స్వార్థపరమైన ఆలోచనలో దేవుణ్ణి అడుగుతూ ఉన్నారా? If you will realize the power that God has given you, మీరు నిజముగా తెలుసుకోగలిగితే దేవుని యొక్క శక్తి బహు బలమైనది. you will find a tool that cannot be beaten by others' charisma or money or car. సో మీరు దేవుని నుండి ఒక బలం, దేవుని నుండి ప్రజలకు సహాయము చేసే, బోధ చేసేటువంటి సేవ, ఈ యొక్క సేవ భారం కలిగి ఉన్నారో ఈ యొక్క శక్తిని ప్రపంచంలో ఎవరు కూడా ఎత్తుకొని పోలేరు, ఎవరు కూడా దానిని పాడు చేయలేరు. Because as you get closer to God by reading and studying his word, he's going to make his access for you that when you ask for something, he's going to give it to you. ఎస్. సో ఎందుకనగా మీరు దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానిస్తూ దేవుని మాటలను చదువుతూ ఆయన సన్నిధిలో ఉంటారు కనుక దేవుడు మీకు అనుగ్రహించేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఏదైతే ఉందో బోధశక్తి, నాయకుడుగా సంఘములో ఉన్న వారికి సహాయము చేస్తారో దీని ద్వారా ఎవరు కూడా ఇలాంటి దానిని పాడు చేయటానికి చేయలేరు. This is not just a personal friend that has money. ఇది దేవుని నుండి వచ్చేటువంటి ఈ యొక్క శక్తి ఏదైతే ఉందో, దేవుడిచ్చే అనుగ్రహం ఏదైతే ఉందో ఇది ఒక స్నేహితులతో పొందేటువంటిది కాదు. This is God, the God of the universe. ఇక్కడ మీరు పొందుతున్నది అనుగ్రహము దేవుని నుండి, ఈ ప్రపంచాన్ని కలుగచేసిన దేవుని నుండి మీరు శక్తిని పొందుతున్నారు. You know how it is. The number one thing is in this Bible verse, it teaches us he gives us his attention. సో ఈ యొక్క బైబిల్లో మొత్తము చూడగలిగితే
దేవుడు మనకు అనుగ్రహిస్తుంది ఏమిటి అనంటే ఆయనకు కలిగి ఉన్నటువంటి స్థితిని మనకు ఇస్తూ ఉన్నాడు. When you call on God, he's paying attention to you. ఎప్పుడైతే నీవు దేవునితో ప్రార్థనలో గడుపుతావో, ఎప్పుడైతే నీవు దేవుణ్ణి పిలుస్తావో దేవుడు ఆయన చెవి ఎగ్గి వింటాడు. I realize when you're singing that song that was sung just a moment ago, you're saying you want India to be God's. సో కొద్ది క్షణాల్లో మనము ఒక పాటను విన్నాము, దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక పాట, చాలా అద్భుతమైనటువంటి పాట, చక్కగా దేవునిని ఆరాధించేటువంటి ఒక మంచి పాట అది. If President Modi was to say, I want to give you some time, I want to give you my attention, would it be important to you? సో ఒకవేళ అదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొంత అటెన్షన్ నీకు ఇస్తాను అని అంటే అది నీకు చాలా ప్రాముఖ్యమా? He doesn't give attention to everyone. సో ఆయన ప్రతి ఒక్కరికి అటెన్షన్ ఇవ్వగలడు. But God does. సో ఓ మనిషిగా చాలా మందితో మాట్లాడొచ్చు, కానీ ఎక్కువ మందితో అటెన్షన్ ఇవ్వలేడు, ఎక్కువ మందితో వారి యొక్క ఆలోచనలు కూడా వినలేడు. కానీ దేవుడు He says, I'm going to pay attention to you when you're praying. Yes, దేవుడు చెబుతూ ఉన్నాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి యొక్క ఆ ప్రార్థనను నేను వింటాను. ప్రతి ఒక్క ఆ మాట ఎవరైతే పిలుస్తారో దేవుణ్ణి, వారి యొక్క మాటలు చెవి ఎక్కి వింటాను అని చెబుతూ ఉన్నాడు. Number one, he gives you attention. Number two, he gives you availability. సో మొదటిది ఆయన శ్రద్ధను మన మీద చూపిస్తూ ఉన్నాడు. రెండవది ఆయన యొక్క స్థితి మనకు అందుబాటులో కలిగిస్తూ ఉన్నాడు. ఆయన మనకు అందుబాటులో ఉంటున్నాడు. Meaning that he is willing to stop doing what he's doing to help you. సో అది ఏంటి అని అంటే ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడు అది పక్కన పెట్టి నీ మీద ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు, నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు అన్నది గ్రహించాలి. That is a wonderful power to have. అది చాలా అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది. He is available for you. దేవుడు మనకి అందుబాటులో ఉన్నాడు. And the third thing he gives you is attention. సో మూడవది ఏంటి అని అంటే దేవుడు మనకిస్తున్నది ఒక అటెన్షన్. He says attention, availability, and the third one is action. God gets involved in your life. మూడవది దేవుడు ఆయన యొక్క పనిని మనకిస్తూ ఉన్నాడు. One of the greatest things that you have as a pastor is you live in the Bible and his word, and God gives you the availability and his action to do things for you in your life. Is there someone sick inside your church that needs his help? Yes. So ఒక గొప్ప విషయం ఏమిటో తెలుసా మీకు? దేవుడు ఆయన యొక్క పనిని, ఆయన యొక్క పనితీరును సేవకులుగా ఉన్నటువంటి వారి మీద పెడుతూ ఉంటాడు, సేవకులకు ఇస్తూ ఉంటాడు. ఆయన యొక్క పని ఎలా ఇస్తాడు అంటే ఆయన మీ మీద శ్రద్ధ కలిగి, అదే విధంగా ఆయన తన పరిస్థితిని మీ ఎడల అందుబాటులో చేసుకొని ఆ దేవుడు ఆ యొక్క పనిని మీకు ఇస్తూ ఉంటాడు. ఆ పని మీకున్నది, ఆ పని ఉన్నటువంటి దేవుని పనిలో మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క దేవుని పని చాలా సంతోషకరమైనటువంటి దేవుని పనిగా మనము చేయాలి. అదే విధంగా మన చర్చిలో ఎవరైనా బాగులేదనుకోండి, yes, many times people will come to me. They'll say, Pastor, our daughter is sick, or my son is sick, or I am sick. I need help. సో చాలా సార్లు నేను ఒక పాస్టర్గా ఉన్నాను కదా, 30 సంవత్సరాలుగా పాస్టర్గా ఉన్నాను. సేవకులుగా ఉన్నటువంటి వారు ఈ విషయాలను చూస్తూ ఉంటారు. ఏమిటి అని అంటే ఎక్కువ సార్లు పాస్టర్గా ఉన్నటువంటి వారికి విశ్వాసులు వచ్చి, ఇదిగో నా యొక్క కూతురు అనారోగ్యముతో బాధపడుతుంది, నా కొడుకు అనారోగ్యముతో బాధపడుతున్నాడు, నేను కూడా అనారోగ్యముతో బాధపడుతున్నాను అని పాస్టర్లకు చెబుతూ ఉంటారు. I can't heal anyone. ఒక పాస్టర్గా నేను ఎవరిని కూడా బాగు చేయలేను. But I can pray to the God who's given me his attention, his availability, and his action. Amen. సో
ఒక ఒక మనిషి ఎవరైతే చర్చికి వస్తున్నారో వారిలో చాలా మంది సేవకులుగా ఉన్నటువంటి ఈ యొక్క వీరికి పాస్టర్లకు చెబుతూ ఉంటారు, నా యొక్క కూతురు బాగలేదు, నా కొడుకు బాగులేడు, అదేవిధంగా నేను కూడా అనారోగ్యములో ఉన్నాను. ఇలాంటి పరిస్థితులన్నీ చెప్పినప్పుడు ఒక పాస్టర్ గా నేను వారిని బాగు చేయలేను, వాళ్ళని హీల్ చేసి బాగు చేయలేను. కానీ ఒకటి చేయగలను, అది ఏంటో తెలుసా? దేవునికి ప్రార్థన చేయగలను. దేవునికి ప్రార్థన చేసి దేవుణ్ణి సహాయం చేయగలను. ఎందుకనంటే దేవుడు నా ఎడల ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుడు తన యొక్క అందుబాటులో మనకు ఉన్నాడు. అదే విధంగా ఆయన పని నాటించాడు కనుక ఆయనని నేను ప్రార్థించి ఈ యొక్క సంఘములో ఉన్న సమస్యలను ఆయనకు తెలుపుకోగలను. I would say many times that when I have prayed and God has answered, it made people respect me just simply because I did what the Bible said. సో చాలా సార్లు నేను వారి గురించి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఎక్కువ సార్లు దేవుడు నాకు సహాయాన్ని అనగా నా యొక్క ప్రార్థనకు ఆ యొక్క సమాధానాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన తర్వాత సంఘములో ఉన్నటువంటి వారు చక్కని మర్యాదలు కూడా ఇవ్వడం జరిగింది. Many people say they pray. సో చాలా మంది గురించి నేను ప్రార్థన చేశాను. ఎక్కువ మంది వారు తమ జీవితాలను ఈ యొక్క పాపపు జీవితాలను వదిలి క్రీస్తు వైపుకు వచ్చారు. But some do not pray. కొంతమంది but they want somebody to pray for them. They want somebody to pray for them. Yes. సో కొంతమంది ప్రార్థన చేయటానికి ఇష్టపడరు, అయితే వారి గురించి వేరే వారు ప్రార్థన చేయాలని ఇష్టపడుతూ ఉంటారు. Do you remember the story in the Bible where they came home and Peter was locked up in the prison and there were people at home praying for Peter to get out of prison? సో మీకు ఒక విషయాన్ని బైబిల్లో గుర్తు చేస్తాను. మీకు ఈ సంగతి తెలుసా? ఎప్పుడైతే ఈ పేతురు గారు ఈ యొక్క జైల్లో ఉన్నారో, ఎప్పుడైతే ఇక్కడ ఉన్నారో, ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. And Rhoda came to the door and she looked out the door at the prayer meeting and there was Peter and he had gotten out of jail. The people were still praying. సో ఒక్కసారి వినండి, ఎంత ఆశ్చర్యం ఇది. ఇంట్లో ఉన్నటువంటి వారందరూ ప్రార్థన చేస్తూ ఉండగానే డోరు కొట్టగానే జైల్లో నుంచి రిలీజ్ అయిపోయి పేతురు గారు వచ్చారు. ఆ పేతురు గారు వచ్చిన తర్వాత చూసి ఆనందించారు. ఇంకా ప్రార్థనలోనే వారు ఉన్నారు. ప్రార్థనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, బలము, శక్తి మనం తెలుసుకోవాలి. And God surprised them, but he told them he would if they would pray. And sometimes we get surprised by God doing what he said he would do to start with. సో కొన్నిసార్లు మనము చాలా ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటాం. దేవుడు చాలా ఆశ్చర్యాలను మన జీవితంలో చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆయన చేసేటువంటి అద్భుత కార్యములు క్రైస్తవునిగా, దేవుని సేవలు చేస్తున్న సేవకులుగా ఎన్నో మనము రుచి చూసి ఉంటాం. One particular time, not long ago, I got a phone call and they said, come to the hospital and pray. Someone is dying. సో కొన్ని రోజుల క్రితము, చాలా ఎక్కువ దూరం రోజులు కాదు కానీ కొన్ని రోజుల క్రితం ఒక హాస్పిటల్ నుండి ఫోన్ చేశారు. ఇదిగో ఈయన చనిపోతున్నాడు, పాస్టర్ గారు రండి, దయచేసి వచ్చి ప్రార్థన చేయండి అని వారు చెప్పారు. And I went to the hospital. I did not know exactly what was going on, but I needed to find out. I went to the ICU unit, which is a specialized hospital. సో నాకు అక్కడ జరుగుతున్న విషయం ఏంటో తెలియదు. వాళ్ళు హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. అయితే నేను వెళ్ళాను హాస్పిటల్లో ఏ ప్లేస్ లో వెళ్తున్నానో తెలియదు. అక్కడ చూడగలిగితే ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని ఒక డేంజరస్ యూనిట్ ఉంటాయి కదా, ICU లో ఆ యొక్క మనిషిని పెట్టారు. అక్కడికి వెళ్ళాను. I didn't know what I could do except to just pray with them. నేను ఏమి చేయలేనండి. ఒక సేవకునిగా నేనేం చేయగలను? ఒకటి చేయగలను, వారి గురించి ప్రార్థన చేయగలను. I walked into the ICU unit and there was a man with his head held whole and he was crying. సో ఒక మనిషి ఐసీయూలోకి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి ఒక మనిషి ఉన్నారు. ఆయన యొక్క తల పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు పోరుమని. I asked him what was the matter and he said, "My wife is dying. Can you pray for her?" సో అడిగాను, ఏంటి సమాచారం ఏంటి అని అడిగితే వారు ఏమన్నారో తెలుసా?
అక్కడ ఈ మనిషి చనిపోతూ ఉన్నారు, ఈ ఐసీయూలో ఉన్నారు, ఇక కొద్ది క్షణాలలో ఈయన చనిపోతూ ఉన్నారు, దయచేసి ప్రేయర్ చేయండి, ఆయన గురించి ప్రార్థన చేయండి అని వారు కోరడం జరిగింది హాస్పిటల్లో. The doctor came over and said, "There's no use in praying. She's almost dead now." సో ఇమ్మీడియట్ గా ఆ క్షణంలోనే డాక్టర్ వచ్చాడు. డాక్టర్ వచ్చేసి, మీరు ప్రార్థన చేయడాలు ఇవన్నీ వేస్ట్, ఇవేవి పనికిరావు, ఇక ఆల్మోస్ట్ చచ్చిపోయింది, ఆ పేషెంట్ చనిపోయింది అని చెప్తా ఉన్నాడట. But we prayed for her anyway. ఏది ఏమైనప్పటికీ కూడా వారి గురించి ఆ యొక్క హాస్పిటల్లో భయంకరమైనటువంటి చావు బ్రతుకులలో కొట్టుమిట్టాడుతున్న ఆ మనిషి గురించి ఆ ప్రార్థన చేయడం జరిగింది. And I left not knowing what would happen. సో ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. ఆ ప్రదేశంలో ప్రార్థన చేశాను. డాక్టర్ చెప్పినప్పటికీ డాక్టర్ చెప్పారు, ఆ ప్రార్థన చేసినా ఏం చేసినా బ్రతకడికి చచ్చిపోయాడు కాబట్టి చచ్చిపోతాడు, వదిలేసేయండి అని అన్నారు. అయితే నేను ప్రార్థన చేసి ఆ స్థలాన్ని వదిలేసి వెళ్ళిపోయాను. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. 2 weeks later, I'm standing in my pulpit and I'm preaching a sermon. సో ఆ తర్వాత ఆ సంఘటన అయిపోయిన తర్వాత 2 వారాల తర్వాత నేను చర్చిలో ఆ యొక్క స్టేజ్ మీద నిలబడి దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నాను. And I looked down and I saw this lady who was just 2 weeks ago dying in the hospital with no hope in the world. సో ఒక్కసారి ఆలోచించండి, నేను వాక్యాన్ని చెప్పడానికి ఆ యొక్క పుల్పిట్ మీదకి వెళ్ళాను. అక్కడ వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు అలా తల వంచి చూస్తే ఎక్కడైతే ఈ యొక్క ఎమర్జెన్సీ వార్డులో ఐసీయూలో ఇదిగో ఈమె చనిపోతుంది అని డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారో, అక్కడ ప్రార్థన చేసి వచ్చానే ఆమె నాకు కనిపించింది చర్చిలో. ఈ ప్రపంచంలో ఎవరికి కూడా నమ్మకము లేని, ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆ యొక్క చావు పరిస్థితుల్లో కాపాడలేని ఆ దీన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె చర్చిలో ఆ 2 వారాల తర్వాత కనిపించింది. I was surprised. I didn't know what was happening. She was just out of the hospital and she said, "I'm okay. The prayer of God has helped me." Amen. సో నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి అనంటే ఆమె ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు, ఆమె ఎలా ఉందో తెలియదు, కానీ ప్రార్థన మాత్రము ఈ మనుష్యులు చేయలేనిది, ఏ మనుష్యుడు కూడా చేయలేనిది ప్రార్థన మాత్రము చేయగలదని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. God wants to give you his attention, his availability, and his action. And we need to pray more as pastors because people need prayers answered. సో దేవుడు మనకు ఆయన శ్రద్ధను ఇస్తున్నాడు, ఆయన మన మీద దృష్టి పెడుతూ ఉన్నాడు, ఆయన మన మీద ప్రేమను చూపుతూ ఉన్నాడు. అదే విధంగా మన ప్రార్థనలు చేస్తే ఆయన వినటానికి అందుబాటులో ఉంటున్నాడు. మూడవది ఏంటి అంటే ఆయన తన పని మనకు చెప్పాడు. సో ఆయన పనిని మనకు అప్పచెప్పాడు కనుక ఒక పాస్టర్గా సేవకులుగా ఉన్నటువంటి వారు మనము ప్రార్థన చేయాలి. It's a wonderful tool God gives his people to call on him. సో ఇది చాలా అద్భుతమైనటువంటి శక్తి, యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి దేవుడిచ్చినటువంటి ఒక మంచి అవకాశము. The leaders in your territory will listen to you if you have many prayers answered. సో మీ యొక్క ప్రాంతములో నాయకులుగా ఉన్నటువంటి వారు కూడా మీ యొక్క మాటలు వినగలుగుతారు. మీరు దేవునిని ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి ఆయన నామములో, యేసుక్రీస్తు నామములో మీరు అడిగినప్పుడు ఆ ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి దేవుడు మీకు అందించగలడు. You have a God that loves you dearly. సో దేవుడు మీ జీవితాలలో ఉండి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. And God bless you, my brothers. సో మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. Amen. You finish, Pastor? Amen. Yes, sir. Yeah, thank you very much. Please be online. Yes, so, sir. I'm going to summarize this to our people there. Majority from Andhra Pradesh and Karnataka and different states. But I'm going to speak right now. So, yes, sir. Telugu language, one language, so you could understand. So, ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి పాస్టర్ గ్రెగ్ ఓగుల్ గారు మాట్లాడారు. మనతో దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా మనకు అందించారు.
అందించినటువంటి వాక్యములో ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచిపెట్టాలని ఇష్టపడుతున్నాను. అది ఏమిటి అని అంటే, ముఖ్యముగా 3 విషయాలు చెప్పాడు. దేవుని యొక్క సేవకులుగా దేవుని యొక్క స్వార్థ చేయాలి. మనమందరము దేవుని యొక్క వాక్యాన్ని పంచిపెట్టాలి. దేవుని యొక్క వాక్కులను పంచిపెట్టి ఆత్మలను రక్షించాలి. ఇది చాలా గొప్ప పని. ఇది చాలా అద్భుతమైనటువంటి పనిని కూడా తెలియజేశారు. అందులో ముఖ్యంగా 3 పాయింట్లు చెప్పారు. అవి ఏంటి అని అంటే, దేవుడు మనకు ఇస్తున్నటువంటిది, మన జీవితాలలో ఇస్తున్నటువంటిది ముందుగా శ్రద్ధ. ఆయన శ్రద్ధను ఇస్తూ ఉన్నాడు. ఏంటి శ్రద్ధ అంటే, ఆయన మన ఎడల ప్రేమను చూపుతూ ఉన్నాడు. రెండవది ఏంటి అని అంటే, ఆయన అవైలబిలిటీ, ఆయన మనకు అందుబాటులో ఉంటున్నాడు. ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనలను ఆలకించు దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మూడవది, ఆయన తన పనిని మనకప్పచెప్పాడు. ఆ పనిని మనం నెరవేర్చాలి. అది ఏంటి అని అంటే, ఆత్మలను రక్షించాలి. నశించిపోవచ్చున్న వారు ఎక్కువ మంది భారతదేశంలో ఉన్నారు, ప్రపంచ దేశాలలో ఉన్నారు. ఈ నశించిపోవచ్చున్న వారిని కొంతమందినైనా అగ్నిలో నుండి లాగి దేవుని వైపుకు మళ్లించాలి అని దేవుడు ఆశతో తన యొక్క పనిని మీ మీద అప్పచెప్పాడు. అనగా ఈ సేవకుల మీద, అనగా ఎవరైతే ఈ లోకంలో పుట్టి ఉన్నారో, ఎవరైతే మరి దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకున్న లోకంలోనికి వెళ్ళగలుగుతున్నారో, వారి ఎడల దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. 30 సంవత్సరాల ఈ యొక్క పాస్టర్ జీవితంలో నేను ఎన్నో ప్రపంచ దేశాలను చుట్టాను. కానీ ప్రపంచ దేశాలలో ఎంతో మంది పాస్టర్లను, ఎంతో మంది సేవకులను కలిసి వారికి సలహాలతో పాటు వారికి దేవుని వాక్యాన్ని అందించి ఒక నాయకుడిగాను చాలా చక్కగా వారిని దేవుని వైపుకు నడిపించడం జరిగింది. సో ఇది పాస్టర్ గారు తెలియజేశారు. అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయము మనకు సెలవిచ్చారు. 15వ అధ్యాయం 7వ వచనంలో, ఒక సంఘములో ఉన్నటువంటి సంఘ కాపరి, నాయకుడు, దేవుని యొక్క సేవకుడు, సంఘములో ఉన్నటువంటి వారు వచ్చి ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటారు వారి కష్టాలు, వారి కన్నీరు, బాధలు. కానీ సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపరి ఏం చేయగలడండి? వారిని వెంబడి టచ్ చేసి హీల్ చేయగలడా? లేదు, అలా హీల్ చేయడు, అలా హీల్ చేయలేడు. బైబిల్ చెబుతుంది ఏమని అంటే, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసిన వాడికి వాడు రక్షింపబడును. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసిన వాడు రక్షణ పొందును. అంటే యేసుక్రీస్తు నామములో మాత్రమే ప్రార్థన చేయగలిగేటువంటి ఒక మంచి సేవకుడుగా ఉండాలి. సో అదే విధంగా ఒక విషయాన్ని తెలియజేశాడు ఈరోజు ప్రాముఖ్యంగా ప్రార్థనకు ఉన్నటువంటి ప్రత్యేక. అది ఏ విషయం అంటే, దేవుణ్ణి మనం అడుగుతున్నప్పుడు చాలా రోజులుగా దేవుడు ఎన్నో మన జీవితాల్లో సమాధానాలు ఇస్తుంటాడు. అయితే కొన్నిసార్లు మనము దేవుని నుండి ఈ యొక్క సమాధానాన్ని పొందాం. కొన్నిసార్లు మనం అడుగుతుంటాం, కానీ అవి మనకు దొరకవు. అయితే దేవుని యొక్క చిత్తం మేరకు మనము నిరీక్షణతో ఎదురు చూడాలి. దేవుని యందు ఆసక్తి కలిగి మనము నిరీక్షణతో ఎదురు చూడాలి. అయితే మనం అడుగుతున్నటువంటిది దేవుని ఇష్టాన్ని నెరవేర్చేదా, దేవుని యొక్క ఇష్టము మేరకు ఆయన ఇంటెన్షన్ అర్థం చేసుకొని మనం అడుగుతున్నామా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి. చాలా మంది ఈరోజు సమాజంలో చూడగలిగితే దేవుణ్ణి రకరకాలుగా వాళ్ళు ఓన్గా, అంటే వాళ్ళ స్వార్థపరమైన ఆలోచనలు అడుగుతూ ఉంటారు. అయితే ఆయన ఇష్టమైనది మనం అడగాలి. ఓకే, సో ఇది చెప్పారు. అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి సంఘటన కూడా చెప్పారు. అంటే మీరు ప్రార్థన చేయడం అంటే ఊరినే ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్యన తలుపేసుకొని ప్రార్థన చేస్తే ప్రపంచం ఎట్లా మారిపోతుందంటే, మనం వెళ్ళాలి, స్వార్థ చేయాలి అనేటువంటి ఆలోచన చాలా మందికి రావచ్చు. అలా మనం వెళ్ళాలి, సమాజానికి స్వార్థ చేయాలి అని అంటే ముందుగా ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఏమన్నాడు? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏమొస్తుందంటే, దేవుడు మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్, అనగా మన లోపల బలాన్ని ఇస్తాడు. ఓకే, మన ఆత్మకు బలాన్ని చేకూరుస్తాడు. తద్వారా మనంలో సమాజంలోనికి వెళ్ళగలం. ఓకే, సో అయితే ఇక్కడ ఒక విషయాన్ని, ప్రార్థనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని పాస్టర్ గోగుల్ గారు తెలియజేశారు. ఏంటి అని అంటే,
ఈ మధ్యన ఒక 2 వారాల క్రితం ఆయనకు ఒక ఫోన్ వచ్చిందట. ఫోన్ కాల్ ఆయనకి రాగానే ఆయన అమెరికాలో ఉన్నటువంటి ఆయన హాస్పిటల్ నుండి ఫోన్ కాల్ వచ్చిందట. రండి వచ్చి మా మా ఈమె ఎవరైతే హాస్పిటల్లో పేషెంట్ ఉన్నారో ఒక స్త్రీ, ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు వెళ్ళారు. ప్రార్థన చేయడానికి ఎక్కడ వెళ్ళారంటే ఐసీయూలోకి వెళ్ళారట. ఈ ఐసీయూలోకి వెళ్ళినప్పుడు ఐసీయూలో చూడగలిగితే ఏం జరిగింది అని అంటే, అక్కడికి ఒక ఆయన తలపట్టుకొని బోరున ఏడుస్తూ ఉన్నాడట. చాలా దీనకరము, చాలా భయంకరము, చాలా ఇక ఆఖరికి ఇక ఏ నమ్మకము లేదు. ఇక కొద్ది క్షణాలలో ఆ యొక్క పేషెంట్ చనిపోతున్నారు అని తెలియజేశారు. అయితే కొద్ది క్షణాలలో ఆ యొక్క పేషెంట్ చనిపోతున్నాడు అన్నటువంటి సంగతి తెలుసుకున్నటువంటి ఈయన, అయితే ఏదేమైనప్పటికీ పాస్టర్ ఏం చేయలేడు కదా, అలా టచ్ చేస్తే టక్కమని అదిగో పేషెంట్ బాగోలేడు కదా. సో అలా కాదు, కానీ ఒక సేవకుడు ఏం చేయాలి అని అంటే ప్రార్థన మాత్రమే చేయగలడు సంఘంలో ఉన్నటువంటి వారి గురించి. అయితే డాక్టర్ ఎంబడే వచ్చారట ఐసీయూలోనికి. వచ్చి ఐసీయూలోనికి రాగానే, మీరు ప్రార్థన చేసి ఏం చేసినా వేస్ట్ అండి, అవన్నీ వేస్ట్ అండి, ఇవన్నీ ఏవి కూడా వారిని కాపాడలేవు, అవన్నీ మూఢనమ్మకము, ఏది కూడా వారిని రక్షించలేవు అని చెప్పి డాక్టర్ రాసేసి ఇదిగో ఇక చనిపోతుంది పేషెంట్ అని చెప్పేసి వదిలేసిపోయారట. అయితే ఏమైనప్పటికీ పాస్టర్ గారి యొక్క దేవుడిచ్చిన పని మేరకు సంఘంలో ఉన్నటువంటి వారి గురించి ప్రార్థన చేశాడు. అయితే అక్కడ ఏం జరిగిందో కూడా తెలియకుండా పాస్టర్ గారు వెళ్ళిపోయారు ఆయన యొక్క సేవలో, ఆయన యొక్క పనిలో. వెళ్ళిపోయిన తర్వాత 2 వారాల తర్వాత ఎప్పుడైతే ఈ పుల్పిట్ మీద ఆయన నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉండి దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నారో, ఆ టైంలో ఆ విశ్వాసులలో ఆమె ఏ రోజు ఎవరైతే ఆ అనారోగ్యంతో చావు బ్రతుకులలో ఇక చచ్చిపోతుంది ఈమె, ఈ ప్రపంచంలో డాక్టర్లుగా ఉన్నటువంటి వారందరూ ఇక నమ్మకాలు లేవు అని ఆ భయంకరమైనటువంటి చావు బ్రతుకులో ఉన్నటువంటి ఆమె చర్చిలో 2 వారాల తర్వాత కనిపించింది. సో అయితే దేవుడు కొన్నిసార్లు ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను చేస్తూ ఉంటాడు. దీనికి గాను దేవుడు ఎక్కువగా తన సేవకులను ఉపయోగించుకుంటూ ఉంటాడు. కనుక సేవకులుగా, నాయకులుగాను, దేవుని వాక్యాన్ని చెబుతున్నటువంటి వారుగాను మనము దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క ఇష్టాన్ని మనం తెలుసుకోవాలి. సో కనుక ఈరోజు ప్రాముఖ్యమైనటువంటిది ఏం చెప్పారు అని అంటే, మన జీవితంలో ప్రార్థన కలిగి ఉండాలి. కొంతమంది ప్రార్థన చేయటానికి ఇష్టపడరు. అయితే బైబిల్లో చెబుతుంది, బైబిల్ చాలా క్లియర్ కట్ గా చెబుతుంది, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం ద్వారా దేవునితో మనం మాట్లాడవచ్చు. దేవునితో సంబంధము, దేవునితో మనము మాట్లాడే గొప్ప అవకాశాన్ని మనం పొందవచ్చు. అలాంటి గొప్ప అవకాశము దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ, మీరందరూ ఈ ఉదయకాలమనే వచ్చి దేవుని వాక్కును విన్నటువంటి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేసి ముగించారు. జస్ట్ ఓకే.